ఉన్నది. దాన్ని తుంచి వేరు తుంచే ధైర్యం ఉంటే ఈ కలి ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. ఈ రోజుతో ఒక సంవత్సరం అయింది. అరాచక పాలన పోయి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రావటం. ప్రజలు అద్భుతంగా తెలుగుదేశం కూటమిని గెలిపించారు 164 సీట్లతో. వాళ్ళు ఎందుకు గెలిపించారంటే రాష్ట్రంలో అరాచక పాలన ఉందని, అటు అభివృద్ధి సరిగా జరగటం లేదని, సంక్షేమము అనుకున్న విధంగా జరగలేదని, అదే కాకుండా ప్రజల్లో ఒక శాంతి కోల్పోయి ఏదో ఎక్కడ లేని భయము ఉండదని 164 సీట్లు తెలుగుదేశం కూటమికి ఇచ్చారు. ఈరోజు సంవత్సరం అయిపోయిన తర్వాత అభివృద్ధి పనులు ఎన్నో చేశాం. అటు రోడ్లని ఫ్రాడ్ ఫ్రీ రోడ్లుగా చేసిన విషయం మనందరికీ తెలుసు. అదే కాకుండా మన కాన్స్టిట్యున్సీలో పంచాయతీ రోడ్లు, ఆర్ఎల్బీ రోడ్లు దగ్గర 3.5 కోట్లకి, పంచాయతీ రాజ్ రోడ్లు ఎన్ఆర్జీఎస్లో కానీ నాబార్డ్లో కానీ దగ్గర 6-7 కోట్లకు, దాని తర్వాత విలేజెస్లో సీసీ రోడ్లు దగ్గర 20 కోట్లకు, దాని తర్వాత రాబోయే కాలంలో చీమకుర్తి మండలంలో ఒక 20 కోట్ల రోడ్లు అభివృద్ధి పనులు, ఆర్ఎల్పురము చుట్టుపక్కల ఉన్న గ్రామానికి ఒక 20 కోట్లు అభివృద్ధి పనులు, డిఎంఎఫ్ ఫండ్లో దగ్గర 16-17 కోట్లు. ఇవన్నీ ఈ ఒక సంవత్సరంలో జరిగిన విషయం అందరికీ తెలుసు. సో మేము అనుకున్న దానికన్నా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్న విషయం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దాని తర్వాత ప్రజల్లోకి వస్తే అందరూ ఒక శాంతిగా ఏమి అరాచకాలు లేకుండా ఈరోజు నడుస్తున్న విషయాలు మన అందరికీ తెలుసు. సో ఏంటంటే తెలుగుదేశం కూటమి, ఎన్డీఏ కూటమి ఎందుకు ఓటేశారో ఈ ఒక సంవత్సరంలో అవన్నీ చూపించిన విషయం మనందరికీ తెలుసు. సంక్షేమ కార్యక్రమాలు అంటారా, వచ్చిన వెంటనే 4,000 రూపాయల పెన్షను, 4,000, 6,000, 10,000 ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. అదే కాకుండా అతి త్వరలోనే 15,000 ప్రతి ఒక్కరికి తల్లి వందనం స్కీము ఒక నెల లోపలనే ప్రభుత్వం ప్రకటించింది. అదే కాకుండా బస్సు కూడా ఫ్రీ బస్ అనేది కూడా ఇంకొక 1-2 నెలల్లో అది కూడా జరుగుతూ ఉంది. గ్యాస్ సిలిండర్లు కూడా 3 ఇస్తారని ఒకటి ఇచ్చారు. అది ఇప్పటి నుంచి కంటిన్యూస్గా ఇస్తారనే విషయం కూడా, ఆ సంక్షేమ కార్యక్రమాలు కూడా జరుగుతుంది. దాని తర్వాత రైతులకి డబ్బులు ఇస్తానన్నది అది కూడా ఈ 2-3 నెలల్లో జరుగుతుంది. సో మేము ప్రామిస్ చేసిన దాపు 90% సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందే విధంగా ఈ 2-3 నెలల్లో జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇటు సంక్షేమం, ఇటు అభివృద్ధి, దాని తర్వాత శాంతి భద్రతలు అనేది బ్యాలెన్స్ చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉన్నాం అనే విషయం తెలుసు. అందుకని ఈ ఒక సంవత్సరంలోనే మేము చెప్పిన చాలా వరకు చేశాము. రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము. ప్రజలు క్షేమంగా ఉండే విధంగా, ఏమి భయము ఆందోళన లేకుండా ఉండగా మేము పరిపాలన చేస్తాం. అది ఈ ఒక సంవత్సరానికే చేసాం. అందుకని ఈ ఒక్క సంవత్సరంలో అరాచక పాలన ప్రభుత్వాన్ని తీర్చేసి మంచి పాలన ప్రభుత్వం ఈరోజు జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. అభివృద్ధి, సంక్షేమము, శాంతి భద్రతలు 3 కలుపుకొని ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాజకీయంగా వెనుపోటు తిన్నామంటే వైసీపీ ఒక పార్టీ పరంగా వాళ్ళు ఏదో కావాల్సని అలిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు మనం అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈరోజు అభివృద్ధి చేశాం. మీకు చెప్పాం ఆర్ఎంబీ రోడ్లు ఎన్ని, సీసీ రోడ్లు ఎన్ని, పంచాయతీరాజ్ రోడ్లు ఎన్ని. ఆ రోజు గులకర్ణ డ్యాము మేము కట్టిస్తున్నాం, గేట్లు చేసాము. రామతీర్థంలో కారు నుంచి అది దగ్గర మేజర్ 2 సంవత్సరాల నుంచి అది పైపోయింది. అది కూడా డిఎంఎఫ్తో మేము శాంక్షన్ చేసాం. రేపు ఎల్లుంటో టెండర్లు కూడా ఒక వారం లోపల పిలుస్తాం. సో మేము చెప్పిన పనులను చేశాం. సో అది ప్రజలకు తెలుసు అది వెన్నుపోటు ప్రభుత్వమా లేకుంటే మంచి ప్రభుత్వం అనేది. అదే కాకుండా శాంతి భద్రత అందరికీ తెలుసు బ్రహ్మాండంగా ఉన్నాయని. సంక్షేమ కార్యక్రమాలు ఇందాక నేను చెప్పాను. 4,000 పెన్షన్ ఇస్తున్నాము, అమ్మ తల్లికి వందనము ఒక 2 నెలలు ఇస్తున్నాం, గ్యాస్ సిలిండరు, ఫ్రీ బస్సు. దాని తర్వాత మిగిలింది ఒకటి ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉన్నది ఏంటంటే ఇంటింటికి ఇవ్వాలి. అదే అందరికీ తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుకొని జేజేఎం స్కీమ్లు కొత్త ఒక్కటి చేస్తారు. అది కూడా ఎందుకు డిలే అయిందంటే వాళ్ళు ఆ రోజు కరెక్ట్గా ఫండ్స్ యూటిలైజ్ చేయకుండా కరెక్ట్గా అన్ని తప్పులు దిద్దుకొని ఈరోజు చేయాలంటే ఈ ఒక సంవత్సరం జరుగుతుంది.
సో అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, శాంతి భద్రతలు అన్నీ ఉన్నాయి. నాకు తెలిసి సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా మా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ బ్రహ్మాండంగా ఉంది. అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రత అన్నీ కలుపుకొని ముందుకెళ్ళి కొంచెం సంతోషంగా ఉండే విధంగా మేము ముందుకెళ్తున్నాం. రాబోయే కాలంలో ఇంకా బాగా కూడా జరుగుతుంది.